which is still largely unknown for many of our devotees. And that, of course, that has to do with Varnashrama Dharma. And specifically it has to do with Daiva Varnashrama Dharma. Daiva Varnashrama Dharma meaning where the focus is on performing activities that are centered on devotional service to the Supreme Personality of Godhead. మహారాజ్ చెప్తున్నారు ఇప్పుడు మనము శ్రీమద్ భాగవతంలో నారద ముని చెప్పినటువంటి సూత్రాల్లో ముఖ్యమైనటువంటివి 4 ఉన్నాయి. ఎవరైనా సరే ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 4 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. తపస్సు, సత్యము, దయ, శౌచం. ఈ 4 సూత్రాలు అర్థం కానిదే ధర్మం అంటే ఎవరికి ఏమీ అర్థం కాదు. వాటిని అర్థం చేసుకోవడం కోసం ఈ 4 సూత్రాలను చక్కగా అవగాహన చేసుకోవడం కోసం ఆ భగవంతుడే మనకి ఇచ్చినటువంటి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే దైవీ వర్ణాశ్రమం పద్ధతిని భగవంతుడు మనకిచ్చాడు. Practically speaking, the whole world is in darkness due to not knowing about both levels of dharma, spiritual swadharma and material swadharma. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా అంధకారంలో ఉంది. దేనికనంటే వాళ్ళకి శారీరక స్వధర్మం అంటే ఏంటో తెలియదు, ఆధ్యాత్మిక స్వధర్మం అంటే ఏమిటో తెలియదు. And Srila Prabhupada, as a great visionary, very elaborately presented and described these 2 aspects of Sanatana Dharma. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. వారు ఏం చేశారంటే శారీరక స్వధర్మము, ఆధ్యాత్మిక స్వధర్మము రెండు కూడా పాటిస్తూ జీవితాన్ని ఏ విధంగా కొనసాగించవచ్చు ఈ భౌతిక ప్రపంచంలో అనేది చక్కగా నేర్పించారు. Practically speaking, because of not following, not understanding these principles of dharma, the whole world is being very grossly misled. మీరు గమనిస్తే వాస్తవంగా ఈ ధర్మం యొక్క ఈ సూత్రాన్ని సరిగా అర్థం చేసుకోనందువల్ల, ఆచరించనందువల్లే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా పూర్తిగా తప్పుద్రోవ పట్టి అంధకారంలోకి పోతుంది. And therefore it remains not only important but very urgent. It actually has become urgent that those who are fortunate to be in touch or in contact with the knowledge of Bhagavad Gita and Srimad Bhagavatam present these 2 parallel aspects of Sanatana Dharma. అందువల్ల ఇప్పుడు అత్యంత ముఖ్యమైనదే కాదు, అత్యంత అవసరమైంది. ఇప్పుడు అత్యంత అవసరం ఏది అంటే భాగవతం మనకు తెలియజేస్తున్నటువంటి ఈ 2 విషయాలు. ఏ 2 విషయాలు? శారీరక స్వధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక స్వధర్మాన్ని కూడా పాటిస్తూ ఎట్లా ఈ మానవ జన్మను సాఫల్యం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనది మాత్రమే కాదు, అత్యంత అవసరం ఇప్పుడు. As Narada Muni has explained, Smritam Sattadidam Rajan. Smriti means to remember. Our most important duty and responsibility every single day is to remember what is our primary duty and responsibility in life. నారదముని ఇదే చెప్తారు. పొద్దున లేచావంటే ప్రతి మనిషికి బాధ్యత మరియు కర్తవ్యం ఏమిటనంటే నేను ఈ మానవ జన్మ పొందాను, ఈ మానవ